హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో టుడే వచ్చేసి మనం ఎక్కడికి వచ్చామంటే ఆంజనేయ స్వామి జన్మస్థలం అండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం, అంజనాద్రి బెట్ట. మన వీడియోస్ పాత వీడియోస్లో చూస్తుంటే నేను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఒక 1 year బ్యాక్ వెళ్ళింది ఉంటుంది వీడియోస్లో. సో ఇది సెకండ్ టైం అనమాట. నేను మ్యారేజ్ అయ్యాక నేను సెకండ్ టైం వస్తున్నా. సో ఇది ఒక అచీవ్మెంట్ లాగా అండి. ఎత్తుగా ఉంటాయి మెట్లు, 500 దాకా ఉంటాయి. ఇదిగోండి పైకి వెళ్ళాక ఇదనమాట వ్యూ. అక్కడ కనిపిస్తున్నాయి కదా షాప్స్ అన్నీ, అక్కడి నుంచి మనం వచ్చాం పైకి. సో వ్యూ అయితే చాలా బాగుంటుందండి. టెంపుల్ కూడా చిన్న టెంపులే, కానీ అసలు వస్తూనే ఉంటారు. మేము ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే ఫుల్ ఉన్నారు జనం. సాటర్డేస్ ఎక్కువ ఉంటారు కదా ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వాళ్ళు. సో కర్ణాటకలో కన్నడ వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఈ టెంపుల్కి అందరూ విజిట్ చేసి ఉంటారు. అండ్ ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారండి. ఇప్పుడు వెళ్ళారు కదా, సో ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు. సో మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామన్నమాట. చేసినంతసేపు బాగానే ఉంది, కానీ ఒక 100 మెట్లు అలాగ ఎక్కాక కొంచెం ఆయాసం వచ్చిందండి. ఎందుకంటే ఎత్తుకుంటే ఈ కాదండి, ఇంకా ఎత్తుకుంటే వెళ్ళే కొంది ఎత్తుగా మళ్ళీ గుహలో కింద ఒంగోని అలాగ రాళ్ళ మధ్యలో నుంచి ఉంటుంది అనమాట. రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళ మధ్యలో నుంచి లోపల నుంచి వెళ్ళాలి. సో ఫుల్గా జనం ఉన్నారు. ఒక లైన్ వచ్చేసి వెళ్తున్నారు, ఒక లైన్ కిందకి దిగుతున్నారు. సో ఇదిగోండి వ్యూ అయితే ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా డ్యామ్, నది, అది తుంగభద్ర నది అండి. సో పైనుంచి చూస్తే ఆల్ ఓవర్ ఎంత బాగా కనిపిస్తుందో వ్యూస్ అయితే. నాకైతే ఈ టెంపుల్కి రావడం చాలా అంటే చాలా ఇష్టం. ఇది సెకండ్ టైం నేను వస్తున్నాను. సో ఇక్కడి నుంచి వచ్చామన్నమాట, కింద నుంచి. ఆ పక్కన వాటర్ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేనైతే వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను. ఆ ఫ్రెండ్స్తో మాట్లాడేది తక్కువైంది, వీడియోస్ ఎక్కువైపోయినాయి అనమాట. అంటే మళ్ళీ మనం పైకి రాం కదా, ఇప్పుడన్నా మళ్ళీ ఎన్ని రోజులకో వస్తాం, అసలు టైం కుదరదని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను, బాగా మీకు కూడా చూపిద్దామని. సో ఆంజనేయ స్వామిది ఇక్కడే జన్మస్థలం స్టార్ట్ అయిందంటే, ఆయన పుట్టారు అన్నట్టు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. వచ్చిందో అంత ఐడియా లేదు. కొండకే ఉంటుంది, మర్చిపోయాను. కొండకే చెక్కినట్టు ఉంటుందండి ఆంజనేయ స్వామి. ఒక రాయి, ఒక పెద్ద రాయి. టెంపుల్ అయితే అలవలేదండి. ఇదిగోండి టెంపుల్ ఆ బోర్డు వచ్చేసి ఏంటంటే, ఇదిగోండి వచ్చేసాం టెంపుల్ పైకి. అయితే కాసేపు కూర్చున్నాం. ఆ బోర్డు మీద ఏ టైమింగ్స్లో దర్శనాలు ఉన్నాయని చెప్పి రాస్తారు. అదనమాట టెంపుల్. చిన్నగా కనిపిస్తుంది కదా, అదేనండి టెంపుల్. చుట్టూ అంతా డెవలప్ చేస్తూ ఉన్నారు, షెడ్స్ అవి వేసి. ఒక రాయికే అటాచ్ అయి ఉంటుంది, దాని చుట్టూరు గుడి కట్టారనమాట. సో మేమైతే దర్శనం చేసేసుకున్నాం. కొంతమంది అయితే ఇలా వచ్చి ఇదిగోండి ఇలా పెయింటింగ్స్ అవి కూడా వేస్తున్నారు, అవి కూడా బాగున్నాయి దారి పొడుగున. ఫస్ట్లో అయితే పైన షెడ్ ఉంది కదండి, మెట్ల పైన ఆ షెడ్ ఉండేది కాదు. కొంచెం జన్మది ఎక్కువ అవుతున్నారు, ఎండకి వర్షానికి తడిసిపోతున్నారు పైకి వచ్చేటప్పుడు అని చెప్పేసి ఆ షెడ్ అయితే నిర్మించారనమాట. అది ఎప్పుడు నిర్మించారో నాకు తెలీదు. దర్శనం అంతా అయిపోయిందండి, ప్రసాదం ఉందన్నారు, కానీ టైం అయిపోతుంది మాకు అని చెప్పేసి మేమైతే కిందకి దిగడం స్టార్ట్ చేసాము. ఎక్కడమే కష్టం అండి, దిగడం ఏముంది, ఊరికినే దిగిపోతాం. దారిలో అంతా కోతులు అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. మాకేమో ఏం తీసుకురాలేదు. సో కోతులకి ఏమన్నా పెడదామన్నా మర్చిపోయాం, కింద గుర్తులేదు మాకు. దారి పొడుగును వెళ్తుంటే కోతులు అనమాట కనిపిస్తున్నాయి. ఎక్కువ కోతులు అవి ఉంటాయండి. అంటే అరటిపళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా జనాలు, అరటిపళ్ళు అని వాళ్ళు ఏమిటి చిప్స్ ప్యాకెట్స్ అని వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. సో నేను అయితే దిగుతుంటే నా ఫ్రెండ్ వచ్చేసి వీడియో తీస్తుంది. కరెక్ట్గా తీస్తుందా లేదని నేను 1 సార్లు వెనక్కి తిరుగుతున్నానండి, అంతే. ఎందుకు తిరుగుతున్నాను అంటే బాగా తీస్తుందా లేదా, అంటే వీడియో వెనకాల వస్తుందా రావట్లేదా అని చెప్పేసి నేను చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో దర్శనం అయితే బాగా జరిగిందండి. ఎక్కడ మన అలసటగా ఉన్న అదే వెంకటేశ్వర స్వామి అంటారు కదండి, వెళ్ళినంతసేపు అయ్యో బాబే అయ్యో అని అనుకుంటాం, కానీ దర్శనం అయ్యాక ఒక్క క్షణం కోసం ఎంత ట్రబుల్ ఇచ్చినా పర్వాలేదు మనకి అనుకుంటాం కదా. సో అలాగనమాట. దర్శనం అది అయిపోయింది, నీట్గా కిందకు వచ్చేసాం. ఫస్ట్ అయితే మా హస్బెండ్ మేము ఫ్యామిలీ అంతా వచ్చాం. ఇది సెకండ్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చామట. అది కూడా చిన్నవి చూడండి ఎలాగ ఆడుతున్నాయి. అంటే నేను ఏదో ఇస్తున్నాను అనుకుని పాపం మంకీస్, నేనైతే ఏం పట్టుకెళ్ళలేదండి. సో కిందకైతే వచ్చేసాం. కింద కూడా కొంచెం ఫస్ట్లో లేదండి ఆంజనేయ స్వామిది ఒక విగ్రహం అయితే పెట్టారు, మరి అది ఎక్కడి నుంచి పెట్టారో మనకు ఐడియా లేదు. ఫస్ట్ అయితే ఉండేది కాదు, జనం కూడా ఉండే కొద్దీ పెరుగుతూ ఉన్నారండి. సో మనం కిందకైతే వచ్చేసాం. 500 స్టెప్స్ అండి, ఎత్తుగా ఉంటాయి కాబట్టి ముసలి వాళ్ళు అయితే కొంచెం కష్టమైనా వస్తారండి. ఈ కర్ణాటకలో ఇది ఫేమస్ అండి. టెంపుల్ నేమ్ వచ్చేసి అంజనాద్రి టెంపుల్, అంజనాద్రి బెట్ట అని కూడా అంటారు. సో కన్నడలో అంజనాద్రి బెట్ట అంటారు. షాపింగ్ అండి, ఇదిగోండి అన్ని షాపింగ్స్ చిన్నవి పెద్దవి బాగానే దొరుకుతాయి. ఒక 20-30 షాప్స్ ఉంటాయి. లైన్ ఇప్పుడు ఇక్కడ కొండ దిగాక స్టార్టింగ్ నుంచి మళ్ళీ కిందకి నడవాలండి. సో ఆ లైన్ అంతా కూడా ఉంటాయి అన్నమాట.
సో వెళ్ళే కొన్ని షాప్సే అండ్ హోటల్స్ ఉన్నాయి. మీల్స్ అయితే లేదు కానీ టిఫిన్స్ అంతే ఉన్నాయి. ఒక హోటల్లో అయితే చూసాను చూడండి, ఇదంట రూట్ మ్యాప్. సో పెద్ద పోస్టర్ అయితే వేసారు. ఇక్కడ కింద నుంచి పై వరకు వెళ్ళాలి మనం అలాగా. సో తర్వాత ఆకలేసిందండి. పొద్దున్న కూడా మేము ఏం తినకుండా స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఆకలేసింది. దిగేసరికి 2 అయిందండి. సో బజ్జీను అక్కడ బాగా ఫేమస్, కర్ణాటకలో ఫేమస్ అంటే వగ్గాని మిర్చి అంటారండి. సో వగ్గాని మిర్చి మండాలతో చేస్తారు, మరమరాలతోటి. సో అది డైలీ తినేదే కదా అని చెప్పేసి నేనైతే పూరి చెప్పుకున్నాను. పూరి తినేసి 2 బజ్జీలు తినేసి ఐస్ క్రీమ్ తిన్నాను అనమాట. సో నెక్స్ట్ బస్ స్టాండ్కి వచ్చాం. బస్ స్టాండ్కి వచ్చేసరికి 1 అవర్ పట్టింది. అంటే అంజనాద్రి టెంపుల్ నుంచి మా ఊరు వెళ్ళే బస్కి మధ్యలో 2 బస్సెస్ చేంజ్ అవ్వాలన్నమాట. ఫ్రీ బస్ వేసిన దగ్గర నుంచి ఈజీ అయిపోయిందండి, ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళిపోతున్నాం. సో టీ తాగేసి కాఫీ తాగేసి 2 టైమ్స్, ఒకసారి టీ ఒకసారి కాఫీ అయింది. కొన్ని పిక్స్ అయితే ఇక దట్స్ ఆల్ గైస్. మన వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మళ్ళీ వచ్చి వీడియోలో కలుద్దాం. టెంపుల్ అయితే చూసారు కదా, సో ఏమనిపించిందో కామెంట్ చేయండి. కర్ణాటకలో ఫేమస్ అంజనాద్రి టెంపుల్ అండి. ఆల్మోస్ట్ కర్ణాటకలో ఉండే వాళ్ళందరూ విజిట్ చేసి ఉంటారు. సో దట్స్ ఆల్ గైస్. మన వీడియోస్ కనుక బాగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ ఈ కొబ్బరి ఇదిగోండి ఇక్కడ అంతా ఒక చూసారు, అవన్నీ కొబ్బరి చెప్పులేనండి, టెంకాయ చెప్పులు. సో అవి దానికంటూ ఒక ప్లేస్ సపరేట్గా వదిలేశారు, అంటే అన్ని కొబ్బరికాయలు కొడుతూ ఉంటారనమాట. సో దట్స్ ఆల్ గైస్, బాయ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.